దుమ్ములేపే ముచ్చట్లల్లో ఇగో శ్రీశైలం తాత మంచి మంచి గుసగుస ముచ్చట్లు పట్టుకొచ్చిండు. ఇక మరి అంత తయారున్నట్టే కదా చూడనీకి. ఇక మరి ముచ్చట్లలోకి పోతే ఇక చింత దచ్చినా కూడా పులుపు దచ్చదా అంటారు కదా. ఇక మరి నాతో తొవ్వపొడ పోతుంటే ఆలో లీలోలు పిలిచి నన్ను అదో సలహా ఇదో సలహా అడుగుతుంటారు. అయితే చెప్తూనే ఉంటా. మరి ఇక మరి ఎందుకు చెప్తున్నా అంటే ఇంత అనుభవం ఉంటుంది కదా అని నన్ను అడుగుతుంటారు. అంతేకాదు ఇలా ఏ శాతగాని ముసలాడు ఈయనకేం పో అని అంటలేరు, కానీ అంతో ఇంత పిలుస్తుంటారు, అడుగుతుంటారు. మరి అట్లనే రాజకీయంలో కూడా మరి రిటైర్మెంట్ ఉంటుందా అంటే రాజకీయంలో రిటైర్మెంట్ ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ఈ మనకి ఇటు మొఖాన్ని ఉంటాడు కాక నిజామాబాద్ మొఖాన్ని ఉండే ఆయన అరవింద్ సారు ఎంపీ. ఇక మరి కేసీఆర్ ఎంత పెద్ద మాట అన్నాడు అంటే ఎక్కడిది పోయిగా ఇక చూసేద్దాంపా మరి ఏమన్నాడు ఏం కథ. కేసీఆర్ సార్ను పట్టుకొని ముఖ్యమంత్రి చేసిన ఆయన మరి అనరాని మాటలాడు అన్నాడని వీళ్ళు అంటారు. మరి ఏమేమన్నాడు ఏం కథ ఇక చూద్దాం పారి. ఇప్పుడు సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు. నెక్స్ట్ టైం సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ చింతదచ్చిన పులుపు చావదు అన్నట్టు మస్తుగుంటది. రాజకీయం అన్నప్పుడు ఉడుకుంటది, ఏడు ఉంటది, ముసలితనం ఉంటది, అన్ని ఉంటది. అంతేగాని కేసీఆర్ను పట్టుకొని ముసలోడిగా రాజకీయంలోకి రాడని ఎట్లా అంటాడు ఈ ఎంపీ అరవింద్ సార్. ఇది సబబేనా ఎట్లా? మరి ఇట్లా కేటీఆర్ సార్ను అంటేనేమో లొల్లి పెడతావు, మరి మీరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మరి అంతే కదా, ఏ మాటకు ఆ మాటే సై ఉండాలి. మరి మోడీ సార్ ఎంత ఉన్నాడు? 74 ఏళ్ళు ఉండి ఏం తక్కువ. మరి కేసీఆర్ ఎంత ఉన్నాడు? 71 ఏళ్ళే ఉన్నాడు. మరి ఆయన ముసలాయన ఈయన ముసలాయన. మరి 74 ఏళ్ళ ముసలాయన రాజ్యం ఏలొచ్చు. ఇదివరకు పక్క రాష్ట్రాలలో ఏరలేదా సారు? గా కరుణానిధి సార్ అయితే శాత కాకుండా కూడా కుర్చీలో కూర్చొనే రాజ్యం ఏరిండు. మరి అట్లనే ఎన్టీ రామారావు కూడా ముసలితనానికి మంచిగానే ఎత్తుకున్నాడు. మరి ఇట్లకి ఏమైందని కేసీఆర్ సార్ను అప్పుడే ముసలోడు అంటున్నావు సారు. ఇంకా షానున్నది పాయింట్ వేస్తే ఊపుతాడు సారు. మరి దీన్ని పట్టుకొని టీఆర్ఎస్ నాయకులు మరి ఆగమాగం చేస్తారా ఏమంటారు ఏం కథనో ఇక చూడాల. మరి అరవింద్ సార్ ముచ్చట ఆయనతో ఏడనన్నా కూడా పార్టీలల్లో వర్గాలు వర్గపోరు అని మస్తుగుంటుంది. ఇక నిన్నయాల మరి కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్లో కూడా వర్గపోరు దుమ్ము లేస్తుంది. ఏడ మీటింగులు వేసినా కూడా నా వర్గం నీ వర్గం అనేది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎక్కడిది పో మామూలుగా లేదనుకో రాదు వర్గపోరు. ఇక మరి ఎవరెవరికి వర్గపోరు నడుస్తుంది, ఏ మంత్రి మీద ఏ ఎమ్మెల్యే తిరుగుబాటు చేస్తుండో దాని కథ ఏందో ఒక్కసారి అరుచుకుందాం పరి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం తక్కువ 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆయనలో ఒక్కటి అంటేనే ఇగో జనగా ఎమ్మెల్యే ఒక్కటే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా 11 కాంగ్రెస్. మరి ఎట్లుండాలి? ఏకచక్ర పద్ధతిలో ఎక్కువ నడవాలి. కానీ ఈడ ఏమైందంటే కుమ్ములాటలు మొదలైనవి. మరి ఇంతకు కొండ సురేఖ మేడానికి ఇగో కడియం శ్రీహరికి మాస్తు జగడం అవుతుందనుకో రాదు. మరి అందరిని ఊకుంటాడా అంటే కడియం శ్రీహరి ఊకోక 10 మంది ఎమ్మెల్యేలను ఒక్కటి వేసి కొండ సుగ్రేద గారిని ఒక్కదాని చేసిండు. ఈ 10 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు ఎమ్మెల్యేలు అని ఇగో ఆయనత రేవంత్ రెడ్డి సార్ దానికి పొంగులేడి సిరిమణ దానికి బాగానే లైన్లు కట్టిపోతుండట. ఒక దిక్కేమో సర్పంచ్ ఎలక్షన్లు ఇయ్యాలనా రేపా ఇగ పెడతారు అంటుంటే ఇగో నిన్ననేమో కోర్టు ఒక ఆటం బాంబు లెక్క వేసి ఆయనతో 60 రోజులు 30 రోజులు గడువు అయితే వేసింది. ఇదంతా ఇట్లుంటే ఓరిక పాత సర్పంచులకు ఇంతవరకు బిల్లులే ముట్టలేదట. వాళ్ళు కూడా లచ్చలు ఆడీడ అప్పులు తెచ్చి పెట్టాము, ఏడ మాకు ₹1 వస్తలేదా అని. అరే గీ సర్పంచ్ పాత మాజీ సర్పంచ్ అయితే ఏకంగా పానమే తీసుకుంటాటులా. మరి ఈ కథ ఏడ జరిగిందో చూసేద్దాం పరి. అరే ఈ మాజీ సర్పంచులకు అయితే ఎవరి శాపం కలిగిందో ఏం కథనో. ఆయనతో కేసీఆర్ సార్ కూడా దగ్గర రానియలే అంటే రేవంత్ రెడ్డి సార్ కూడా ఇలా దగ్గర రానిస్తలేడుపో. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబరాజపల్లి అనే ఊళ్ళో మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇగో ఏం తక్కువ 10 లక్షలు అప్పులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేసిందట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనన్నా మాకి ఇస్తారేమో అనుకుంటే ఎంతకి ఇయ్యపోయేసరికి ఇగో ఆఖరికి గిట్లా తెచ్చిన అప్పులు తీరక ఆయనతో మామిడి తోటల పురుగుల మంది ఆగి ఆత్మహత్య చేసుకున్నట్టులా. ఓ సార్లు జర చూడరాదు రీ, ఇది ఇంకోటి జరగ ముందుకే మరి వాళ్ళు కూడా అప్పులు తెచ్చి పెట్టిరుగా సారు. మరి ఆ పాపమో ఈ పాపమో మీరు చూసుకోవాలి. కానీ ఆఖరికి గీల మీద పడితే ఎట్లా అని చాలా మంది అయితే గుచ్చ పెట్టుకుంటుర్రు.
ఆయన దేశం మొత్తంలో బీజేపీ పతార చాలా పెద్దగానే ఉందని మన రాష్ట్రాన్ని కూడా అంటుకుంటుందని దెబ్బ ఎలక్షన్లలో ఎక్కడిది పో ఎంపీలో 4 ఎమ్మెల్యేలో 4 ఏం తక్కువ 8 మంది దాకా గెలిచిర్రు మంచిగానే మంచి పతార మీద ఉందనుకున్నాయి వాళ్ళ మరి ఇప్పుడు ఏం వస్తున్నాయి అంటే సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఎవరు నిలబడాలి ఏం కథ బీజేపీకి వెళ్ళి టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలంటే ఆయనతో ముందడిగే నీకే ఎవరి దగ్గరికి వస్తలేరాట మరి నిజమేనా కాదా ఇది ఒక్కసారి అరుచుకుందాం పరి బీజేపీ టికెట్ కంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే ఎక్కువ ఓట్లు వస్తాయి అంటున్నా అభ్యర్థులు ఆఖరికి అభ్యర్థులు లేక దిక్కుతోచిన స్థితిలో కాషాయందలం ఉన్నదట ఉమ్మడి ఖమ్మం నల్లగొండ మహబూబ్నగర్ వరంగల్ మెదకు ఏ ఏడ చూసినా కూడా బీజేపీ క్యాడర్ వెనక పట్టే ఉందనుకోరాదు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ఘోరమైన పరిస్థితి ఉందట బీజేపీకి